అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పశువులు వడదెబ్బకు గురికావడం, దాని ద్వారా సరిగ్గా మేత వేయకపోవడం, జీర్ణక్రియ తగ్గిపోవడంతో అనారోగ్యానికి గురవుతాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. దీంతో రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే రైతులు వేసవిలో పశువులు వడదెబ్బకు గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు ముదిరిపోయాయి. ఎండవేడిమి తట్టుకోలేక బయటకు వెళ్లలేని పరిస్థితి. వేసవి ఉష్ణోగ్రతల ప్రభావానికి పశువులు సైతం అల్లాడిపోతుంటాయి. అందుకే వేసవిలో పశువుల అనారోగ్యానికి గురికాకుండా పశుపోషకులు జాగ్రత్త వహించాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా గేదెలు, ఎడ్లు, మూగజీవాలు వడదెబ్బకు గురవుతాయి. అందుకే పశువుల్ని ఉదయం 10 గంటల వరకు మాత్రమే మేతకు పంపాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వేళ పశువుల్ని బయటికి పంపకూడదు. మళ్లీ సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు బయటికి పంపవచ్చు. ఈ విధంగా చేస్తే పశువులు వడదెబ్బకు గురికాకుండా కాపాడవచ్చు. పశువుల్ని పాకల్లో ఉంచి పచ్చిమేత, దాణాను మేపాలి. పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. నీటి వస్తు ఉంటే హైబ్రిడ్ నేపియర్ బహువార్షిక పశుగ్రాసాలను, జొన్న పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే ఎండాకాలంలో కూడా పశువులకి పచ్చిమేతను మేపవచ్చు. వరిగడ్డిని జనుముతో కలిపి మేపవచ్చు. పాడి పశువులకు పచ్చిమేతతో పాటు సమీకృత దాణాను మేపాలి. సైలేజ్ గడ్డి లభ్యమైతే మేతగా ఇవ్వాలి. ఎండు మేతలైన వరిగడ్డి, మొక్కజొన్న చొప్ప, జొన్న, సజ్జ చొప్పలని యూరియా ద్రావణంతో సుపోషకం చేసి మేతగా ఇవ్వాలి. సుపోషకం చేసిన ఎండుగడ్డిని పశువులు ఇష్టంగా తిని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా పచ్చి మేతతో పాటు సమీకృత దాణా మిశ్రమాన్ని, ఖనిజ లవణ మిశ్రమాన్ని కలిపి మేపాలి. మేత అందుబాటులో లేనప్పుడు పంట అవశేషాలైన జొన్న, మొక్కజొన్న చొప్ప, కంది కట్టెలు, పొద్దుతిరుగుడు కట్టెలు, పత్తి కట్టెలు వంటి వాటితో అందుబాటులో ఉన్న జొన్న గింజలు, మొక్కజొన్న గింజలు, వేరుశనగ చెక్క, పత్తి గింజల చెక్కలతో కలిపి సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసుకుని మేపాలి. సాధారణంగా ఎండాకాలంలో పశువులు ఎక్కువ నీళ్లు తాగి తక్కువ మేతను తీసుకుంటాయి. కాబట్టి ఇచ్చే మేతలో పోషక విలువలు ముఖ్యంగా మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, శక్తి, కొవ్వు పదార్థాలు తగుపాళ్లలో ఉండేలా చూడాలి. ఎండ తీవ్రత నుండి పశువుల్ని రక్షించేందుకు పాకల్లో గాలి, వెలుతురు వెళ్లేందుకు వీలుగా పాకల ఎత్తు సుమారు 12 అడుగులుండాలి. పాకలకు 2 వైపులా ఉండే పక్క గోడల్ని పూర్తిగా కట్టకుండా 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు నిర్మించాలి. పాకలకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లను పెంచాలి. సుబాబుల్, అవిస మొదలగు పశుగ్రాసపు చెట్లను పెంచినట్లయితే నీడనివ్వడమే కాకుండా ఎండాకాలంలో పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పాకలకిరువైపులా గోనె పట్టాలను వేలాడదీసి నీటితో 2-3 సార్లు తడపాలి. పాకల్లో ఫ్యాన్లు, కూలర్లని అమర్చడం ద్వారా ఎండవేడిని తగ్గించవచ్చు. వీలైతే పాకల్లో నీటి షవర్స్, స్ప్రింక్లర్స్ అమర్చి నీటి తుంపరలు పశువుల శరీరంపై పడేలా చేసినట్లయితే పశువులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా పశువుల్ని రోజుకు 2-3 సార్లు నీటితో తడుపుతుండాలి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పశువులు వడదెబ్బకు గురవుతుంటాయి. వడదెబ్బకు గురైన పశువుల్లో శరీర ఉష్ణోగ్రత పెరగటం, చెమట ఎక్కువగా బయటికి రావడం, దాహం అధికంగా ఉండటం, మేత సరిగా మేయకపోవడం, శ్వాస కష్టంగా ఉండటం గమనించవచ్చు. వడదెబ్బకు గురైన పశువుల్ని గుర్తించి వెంటనే చికిత్స చేయించాలి. వడదెబ్బకు గురైన పశువుల్ని చల్లటి ప్రదేశంలో ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే జావ, గంజిలో ఉప్పును తగిన మోతాదులో కలిపి ఆహారంగా ఇవ్వాలి. విటమిన్ ఏ, డి, ఈ, కే ఇంజెక్షన్లు, విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు ఇప్పించాలి.
గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా మే మాసంలో టీకాలను ఇప్పించాలి. గేదెలను ఈదించడానికి నీటి కుంటను ఏర్పాటు చేసుకోవాలి లేదా పారే నీటిలో ఈదించాలి. ఈ విధంగా చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించవచ్చు. వేసవిలో కోళ్ల పెంపకం ఓ సవాలే. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ కోళ్లు చనిపోతూ ఉంటాయి. కోళ్ల పెంపకందారులు వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక నష్టం లేకుండా కోళ్లను సంరక్షించుకునే వీలుంది. మరి ఎండాకాలంలో కోళ్ల పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో కోళ్లు తక్కువ మేత తింటాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ నీళ్లెక్కువ తాగుతాయి. అందువల్ల వేసవిలో పోషకాలు ఎక్కువగా ఉండే మేత పెట్టాలి. ఒకేసారి ఎక్కువ మేత వేయకూడదు. మేతను కొద్దిగా తడిపి పెట్టడం ఉత్తమం. అలాగని బాగా ఎక్కువ తడిపితే మేతకు బూజు పట్టే ప్రమాదముంది. వేసవిలో కోళ్లు పగటిపూట సరిగా మేత తినవు. ఉదయం 10 గంటల్లోపు, సాయంత్రం 4 గంటల దాటిన తర్వాత మేత ఇవ్వాలి. నిత్యం ఉదయం 70%, రాత్రి 9 గంటలకు 30% మేత ఇస్తే మంచిది. దాణాలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూడాలి. మాంసకృతులు ఉండే మేత తగ్గించాలి. ఒత్తిడికి గురైన కోళ్లకు సి విటమిన్ ఎక్కువ ఇవ్వాలి. 1 టన్ను దాణాలో 100 గ్రాములు విటమిన్ సి, 50 గ్రాములు విటమిన్ ఇ ఉపయోగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండ ఎక్కువగా ఉంటే నీటిలో విటమిన్ సి కలిపిన మంచి ఫలితాలుంటాయి. మిథియోనిస్ అనే అమైనో ఆమ్లం కోళ్ల దానాలో వినియోగిస్తే కోళ్లను ఎండవేడిమి నుంచి కాపాడి గుడ్డు పొట్టు సాధారణంగా ఏర్పడేందుకు వీలుంటుంది. అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ 0.25% ఇస్తే కోళ్లు ఎక్కువగా నీళ్లు తాగుతాయి. అలా వాటి శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే దాణా నీటి నిష్పత్తి 1:4గా ఉండాలి. షెడ్లలో ఇందుకు అదనంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేసి అవసరం మేరకు నీటిని అందించాలి. కోళ్లకు నీళ్లు పెట్టే నీటి ట్యాంకులు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి చల్లగా ఉండేటట్లు చూడాలి. ఎక్కువ సూర్యరశ్మి తగలకుండా షెడ్లని 30 అడుగుల వెడల్పు మించకుండా తూర్పు పడమరలుగా నిర్మించాలి. షెడ్డుపైన వేసవిలో గడ్డి వేసి అరగంటకోసారి నీళ్లు చల్లాలి. ఇందువల్ల షెడ్డు లోపల చల్లదనం ఏర్పడుతుంది. కోళ్లు మృత్యువాత నుంచి తప్పించుకోగలుగుతాయి. షెడ్డుకు గాలి వచ్చే దిశలో పలుచని గోనె సంచులు లేదా గ్రీన్ నెట్ లాంటివి కట్టాలి. వాటి మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడే టీకాలు వేయించాలి. ఎండవేడిమి ఎక్కువై కోళ్లు చనిపోయే పరిస్థితులు ఏర్పడితే 10 నుంచి 20 గ్రాముల వరకు దాణా తగ్గించాలి. కొక్కెర, మ్యారెక్స్, ఆర్డీ, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సోకకుండా ముందస్తుగానే టీకాలు వేయించాలి. మృత్యువాత పడ్డ కోళ్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తే వాటి నుంచి వ్యాధులు ఇతర కోళ్లకు, ఫారాలకు వ్యాపించే ప్రమాదముంది.